నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అన్నా చెల్లెళ్ళ అనుబంధం తెలిపేది రాఖీ పౌర్ణమి. అవునా? శ్రావణ మాసం. హ్మ్. అంటే మేము బోలెడన్ని రాఖీలు కొనుక్కొని ముందు రోజు నలుగురు అక్క చెల్లెళ్ళం మేము. మా తమ్ముడికి ఎవరు కాస్ట్‌లీ రాఖీ తీసుకెళ్తారని పోటాపోటీగా ఎళ్తుంటాం. కానీ అసలు తంతు అది కాదు. దాని వెనకాల మంచి అర్థం, పరమార్థం ఉంది ఓహ్! అని హ్మ్. ఇప్పుడు అమ్మ చెప్తారు మనకి. ఆహా! రాఖీ పౌర్ణమి విశిష్టతని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. శ్రావణ శుద్ధ పౌర్ణమినమ్మ రక్షాబంధనం అని అంటారు. పౌర్ణమి రోజు ఎందుకు కట్టుకుంటావమ్మా రాఖీ? పౌర్ణమి నాడు అంటే, ఈనాడు ఒకప్పుడు ఒకళ్ళు రక్ష కట్టారు అని మనకి చెప్పుకుంటూ ఉంటామన్నమాట. హ్మ్. దీనికి ప్రతిదానికి ఒకదాన్ని ఏర్పాటు చేసుకుంటాం గనక. నిజానికి ఇది ఈనాడు నిజం ఇప్పుడిప్పుడు మనం ఉత్తర దేశం నుంచి తెచ్చుకున్నాం గానీ, రక్షాబంధనం అన్నా చెల్లెళ్ళు కట్టుకోవడం అన్నది ఇది ఈరోజు దీన్ని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. హ్మ్. అవును. జంధ్యాలు మార్చుకుంటారు. మార్చుకుంటారు. హ్మ్. అంటే సంవత్సరం అంతా వేసుకున్నటువంటిది మార్చుకోవడానికి ఒక రోజు పెట్టుకోవాలి గనక ఈనాడు. ఈనాడే ఎందుకు పెట్టుకుంటారంటే, ఈనాటి నుంచి వేదాధ్యయనం మొదలు పెట్టుకుంటారు గనక. ఓకే. అసలు మీరెప్పుడు అన్నకి కానీ, తమ్ముడికి కానీ రాఖీ కట్టలేదమ్మా? ఓహ్! మీ చిన్నప్పటి నుంచి కూడా. పక్క దేశం నుంచి ఉత్తర తెచ్చుకున్నారు. దేశం నుంచి అంటే ఇది లేదని కాదు, మన దగ్గర అలవాటు లేదు. ఓకే. భారతదేశంలో ఉంది. హ్మ్. ఉత్తర దేశం నుంచి మనం ఒక్కొక్కటి తెచ్చుకుంటూ ఉంటాం. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని అలవాట్లొస్తూ ఉంటాయి. హ్మ్. కొన్ని ఆ ప్రాంతాల వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు. హ్మ్. మిగిలినటువంటి వాళ్ళు కొంతమంది కాలగర్భంలో దాన్ని వదిలేస్తారు. మనం దక్షిణ దేశంలో చేసుకునే కొన్ని పండగలు ఉత్తర దేశం వాళ్ళు చేసుకోరు. హ్మ్. ఒక ప్రాంతంలో చేసుకున్నోళ్ళు మరో ప్రాంతంలో చేసుకోరు. అంత మాత్రాన అవి చెడ్డవి కాదు, పనికిరానివి కాదు. వాళ్ళు కొనసాగించారు, వీళ్ళు మానేశారు అంతే. అంతే. అంతకన్నా ఇంకా తేడా ఏం లేదు. హ్మ్. ఈరోజు జంధ్యాల పౌర్ణమి మాత్రం యావత్ భారతదేశంలోను అందరూ గూడా యజుర్వేద శాఖీయులందరూ చేసుకుంటారు. మళ్ళీ సామవేదం వాళ్ళకి వేరే రోజు ఉంటుందనుకోండి. ఓహ్! ఓకే. వాళ్ళ వేదం చదివేటటువంటి దాన్ని బట్టి ప్రధానమైందది. అయిన తర్వాత రక్ష కట్టుకునే పద్ధతి కూడా ఉంది. హుహు. ఎట్లా కడతారంటే, దేవాలయం దగ్గర ఇప్పుడు అందరికీ ఇది ఉండదు కదమ్మా! యజ్ఞోపవీతం అందరికీ ఉండదు. హ్మ్. మరి ఏదో ఒక రక్షణ కావాలి కదా! హ్మ్. దేవాలయం దగ్గరికి వెళ్తే దేవాలయంలో దేవుడి దగ్గర పెట్టినటువంటి ఒక రక్ష ఊళ్ళో వాళ్ళందరికీ ఇస్తారిది. ఓకే. అంటే మనకందరికీ ఒక సంవత్సరం పాటు రక్షణ ఉంటుంది అని. దానికి ఇంకా ఏం చేస్తారంటే ఒకళ్ళకొళ్ళు రక్ష కట్టుకుంటారు. హ్మ్. మిత్రులు గూడా ఒకళ్ళకొకళ్ళు నాకు నువ్వు నాకు కడితే నేను నీకు కట్టకూడదనే నియమం లేదు. హుహు. ఒకళ్ళకొకళ్ళు కట్టుకుంటూ రక్ష నీకు నేను రక్షగా ఉంటాను. నాకు నువ్వు రక్షగా ఉండాలని ఒకళ్ళకొకళ్ళు రక్షణ చెప్పుకోవడం అన్నది. హ్మ్. ఇది మనకి రాను రాను ఎక్కడ కనపడుతోందంటే ఈ అన్నా చెల్లెళ్ళది కట్టుకోవడం దగ్గరగా మాత్రమే మిగిలిపోయింది. ఓహ్! అది. అలా స్టార్ట్ అయ్యి ఇలా ఆ! మిగిలిపోయింది. ఇది మిగిలింది. అది గూడా అంతే. అన్నగారు వెళ్ళి అన్నగారికి చెల్లోలో లేతే అక్కయ్యో వెళ్ళి తమ్ముడికో రక్ష కట్టిందనుకో, నీ క్షేమం నేను కోరుకుంటున్నాను అని చెప్తుందావిడ. హ్మ్. నీ క్షేమం నేను కోరుకుంటున్నానంటే, నీ రక్షణ నేను చేస్తానట. మగ పిల్లాడు గదా! రక్షణ చేస్తానని అతనంటాడు. హ్మ్. నీ కుటుంబం క్షేమంగా ఉండాలని అక్క చెప్పడం ఉంటుంది. ఈ హ్మ్. సందర్భం పైగా ఉత్తర దేశంలో గమ్మత్తేంటంటే, ఆడపిల్లల ఇళ్ళల్లో వీళ్ళు భోజనాలు చేయరు. చేయరు. హ్మ్. ఈ సందర్భాన్నే ఒకటి. ఇదొకటి తర్వాత భగినీ హస్త భోజనం అని ఉంటుంది. హ్మ్. ఆ సందర్భంలో మాత్రమే భోజనం చేస్తారు. మిగిలిన సమయాల్లో చెయ్యరు. అందుకని దీన్ని రక్షాబంధనం ఇట్లా అంటారు. ఈ రక్షాబంధనం అన్నది మనకి పురాణాల్లో గనక చూసినట్టయితే మా చాలా మంది కట్టారు. ఇంద్రుడికి శచీదేవి కట్టింది. శచీదేవి ఎవరు? భార్య ఇంద్రుడికి. హుహు. ఎవరైనా ఎవరికైనా రక్ష కట్టొచ్చు. ఓకే. అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు అలా కట్టుకోవాలనేటటువంటి నియమం ఏమీ లేదు. హుహు. అలా ఉంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయనకు కట్టిందని, అదితి బిడ్డలకు కట్టిందని, ఇట్లా ఒక్కొక్కళ్ళకి అవతల వాళ్ళు క్షేమం కోరుకున్న ప్రతి సందర్భంలోని ఇవాళ అనే నియమం లేదు. యుద్ధానికి పూర్ణిమ నాడు బయలుదేరెళ్లరు గదా! హ్మ్. ఇట్లా ప్రతి సందర్భంలోనూ కట్టిందని మనకి చరిత్రలో ఆహ్, హ్మ్, ఆవిడ పృథ్వీరాజుకి పురుషోత్తముడికి ఆవిడ కట్టింది. అలెగ్జాండర్ ప్రియురాలు. హ్మ్. అందువల్ల పురుషోత్తముడు అలెగ్జాండర్‌ని చంపకుండా ఉన్నాడు అని చెప్పి ఒక కథ మనం లోకంలో వ్యాప్తి చెంది ఉంది. అందువల్ల అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అనేది మనకి వ్యాప్తి చెందింది. ఇందులో దోషం కూడా ఏం లేదు. హ్మ్. ఎవరికైనా కట్టొచ్చు కనుక అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు కట్టుకోవచ్చు. మిత్రులు ఒకళ్ళకొకళ్ళు కట్టుకోవచ్చు. హ్మ్. తప్పనిసరిగా కొద్ది కాలం క్రితం దేవాలయాల్లో దేవుడి యొక్క రక్ష కావాలని అనుకుని అది అక్కడి నుంచి తెచ్చుకుని అందరూ కట్టుకోవడం అనేది ఉండేది. అమ్మ హ్మ్. రక్షాబంధనం కట్టేవాళ్ళు కానీ, కట్టించుకునే వాళ్ళు కానీ, హ్మ్.
చెప్పే మంత్రం ఏదైనా ఉందా? ఉన్నదమ్మా. హ్మ్. ఏనబద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తే త్వామపి బధ్నామి రక్షే మాచల మాచల. ఈ బలి చేసినటువంటి దుష్కార్యాలు లాంటివి ఏవైతే ఉన్నాయో మహాబలుడైన వాడు వాటన్నింటినీ తీసి నేను ఈ తాడులో కట్టి పడేస్తున్నాను, కదలొద్దు 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 అంటే ఎటువంటి చెడునంతా నేను కట్టేస్తున్నా, హ్మ్. ఆ చెడు కదలదు అక్కడి నుంచి, ఇంకంతా శుభం జరుగుతుందని చెప్తూ కట్టేది. మామూలుగా అయితే ఇలా శుభం జరగాలని చెప్పి యజ్ఞోపేత ధారణం ఉంటుంది. తర్వాత ఉపాకర్మ అని కూడా ఒకటి ఉంటుంది. హ్మ్. ఉపాకర్మ అంటే కొత్తగా ఉపనయనమైనటువంటి పిల్లలు ఆ చిన్న యజ్ఞోపవీతం తీసి కొంచెం పెద్దది వేస్తారు. ఓకే. అప్పటిదాకా దానికి చిన్న లేడి చర్మం మొక్క ఒకటి ఉంటుంది దానికి, హ్మ్. ముంజి. ఆ ముంజి తీసేస్తారు. ఓహ్! మౌంజి లేక ముంజి అది తీసేసి మామూలు యజ్ఞోపవీతం వేస్తారు. హుహు. అంటే ఇప్పటి నుంచి చదువుకోవడానికి బయలుదేరి పెడతాడనమాట పిల్లవాడు హ్మ్. గురువుతో పాటు. దానికి సంకేతమమ్మా? దానికి సంకేతంగా. అంటే ఒకప్పటి పద్ధతి. ఇప్పుడేముందమ్మా బుడుగు ఎప్పుడు చేస్తున్నారు? మరి. పెళ్ళికి కాస్త ముందు చేస్తున్నారు. హ్మ్. అందువల్ల అదే చదువంతా అయిపోయాక చేస్తున్నారు. ఒకప్పుడు ఒడుగు చేయడం అన్నది అక్షరాభ్యాసంతో సమానం. అట్లా ఉన్న రోజుల మాట అనమాట. అలా ఉంటుంది. దాన్ని ముంజి విడుపు అంటారు. లేదు పెద్దవాళ్ళు అయినట్టయితే యజ్ఞోపేతం మార్చుకుంటారు. మిగిలినట్టు మరి మాకేంటండి? మాకు యజ్ఞోపవీతం లేదు కదా! హ్మ్. మరి మాకు కూడా ఏదన్నా కావాలి కదా! అది దానికి ఈ రైట్. రక్షాబంధనం. అయితే అమ్మా, హ్మ్. ఒకప్పుడు అన్నాతమ్ముళ్ళ బంధం కానీ, అక్క చెల్లెళ్ళ బంధం కానీ, అక్క అన్నాతమ్ముళ్ళ బంధం కానీ చాలా డిఫరెంట్. ఇప్పుడు ఆ ఈక్వేషన్సే వేరు. లేదమ్మా. ఇప్పుడు ఇవి కూడా వ్యాపారం అయిపోయినాయి. హ్మ్. వ్యాపారమైనా పర్వాలేదుగా, నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమిస్తా అన్న వరకు కూడా పర్వాలేదు గానీ, ఒకళ్ళనొకళ్ళు మోసం చేసుకోవడం దాకా కూడా వచ్చినప్పుడు, వాటి గురించి మనం మాట్లాడుకోకుండా ఉండడం మంచిదేమో. వాటిని ప్రచారం చేయకుండా వీలైనంత వరకు ఇది అసలు మాట్లాడడానికి కూడా తగింది కాదు, నోరు మూసుకోండి అని చెప్పే పరిస్థితులు వస్తే ఏమైనా కొద్దిగా మార్పు వస్తుందేమో ఆలోచించాలి. హ్మ్. హ్మ్. అన్నా చెల్లెళ్ళ బంధం గురించి గానీ, అక్క చెల్లెళ్ళ బంధం గురించి గానీ, ఎంతోమంది కవులు ఎంతో బా చెప్పారు. కానీ హ్మ్. మనం మాత్రం సంవత్సరానికి ఒకేసారి ఈ రాఖీ పౌర్ణమి పుణ్యమాని గుర్తు చేసుకుంటున్నట్టు అదే గుర్తు అయిపోయింది. చేసుకుంటాం. తర్వాత మళ్ళీ భగినీ హస్త భోజనం అని వెళ్ళి హ్మ్. భయ్యా దూజ్ అంటారు కదా! హ్మ్. దీపావళి అయిన తర్వాత అప్పుడు హ్మ్. వెళ్ళి తినడం. ఇది కూడా మనకు ఉత్తర దేశంలోనే బాగా కనపడుతుంది. ఈ మధ్య కాలంలో మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. చాలా సంతోషం అమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మ.